ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలని సిరీస్కి స్వాగతం. ఈ రోజు డే 29, 29వ రోజు. ఈ రోజు అంశం ఏంటంటే పరిశుద్ధతలో పెరగడం మరియు విశ్వాసంతో ధైర్యంగా జీవించడం. ప్రియమైన సహోదరుడా, మనమందరం క్రైస్తవులమని చెప్పుకోవడం కంటే మన జీవితంలో పరిశుద్ధతలో పెరగడం చాలా ముఖ్యమైనది. అసలు పరిశుద్ధత అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమించడమే పాపమని వాక్యం సెలవిస్తుంది. పాపం నుండి దూరంగా ఉండటం, మన మాటల్లోనూ మన ఆలోచనలోనూ మన పనుల్లోనూ దేవునికి నచ్చేలా జీవించడం, పాపానికి దూరంగా పారిపోవడం బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని దేవుడు చెప్తున్నాడు. అలాగే మన విశ్వాసంతో ధైర్యంగా జీవించాలి. ప్రాబ్లమ్స్ వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మనుషులు అడ్డుకుంటారు, అలానే మన జీవితంలో అనేకమైన పోరాటాలు వస్తాయి. కానీ మనం వెనక్కి తగ్గకూడదు. సింహంలా ధైర్యంగా ముందుకు సాగాలి. మనం ధైర్యంగా జీవించాలి, ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి పరిశుద్ధుల ప్రతిరోజు పెరుగుదాం, విశ్వాసంతో ధైర్యంగా జీవిద్దాం.